రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అదేవిధంగా ఆనాడు నువ్వు 5,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు కింద 10,000 ఇస్తే నేను ఎన్నికల్లో 15,000 ఇస్తా అని చెప్పిన. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు మనం అప్పుల్లో లేవు, మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్దీ రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి. గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. అయినా అధైర్యపడకుండా 15,000 బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన 10,000 ఎగ్గొట్టిన 10,000 కాకుండా ఇవాళ 12,000 రూపాయల సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 26 తారీఖు నాడు ప్రారంభించుకున్నాం. మార్చి 31 లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఆయన అంటుండు ఎగ్గొడతారని. ఎగ్గొట్టేటోని కాదు, దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన, పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. డిసెంబర్లో ఆయన అన్నీ చెప్పిండు. ఆయన గుడీలు దర్గాలకు దస్తీలు కప్పిండు, గుడీలకు పోయి దండాలు పెట్టిండు. పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు 0 ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అయినా బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తుండ. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ అనేది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం, అట్లా జాంగీర్పీర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు. ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను, ఆ దేవుణ్ణి మోసం చేసినావు. ఈడ దర్గాను మోసం చేసినావు. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధపడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రాబోయే మార్చి 31 లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య, అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నువ్వు 10 ఏళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. వీటన్నిటి మీద
నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో. ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. పెద్ద మనిషి ఆయన వయసులో, నేనేం కాదంటలేను. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు. నువ్వు రా సభకు. ఒక్కొక్కరికి మైక్ ఇస్తే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వాళ్ళ చెవులు మూసుకోవాలి, అట్లా తిట్టచ్చు. కానీ మనకు సంస్కారం ఉంది. నేను అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడి నిన్న ఏమంటాడు, కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, కట్ట పట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నా దొరికేనా, రేవంత్ కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నది అసలు? కేసీఆర్ ఏమో హిస్టరీ, కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు, టికెట్ కొనకుండా లాటరీ గెలిచినాడు రేవంత్ రెడ్డి. తప్పిదారి అడ్డిమారి గుడి దెబ్బలు ముఖ్యమంత్రి అయితే ఇక ఆవుతలేడు మనిషి. అరే అయ్యా, నీకంటే ముందు చాలా మంది పనిచేశారు నాయన ముఖ్యమంత్రులు. రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటి యాది పెట్టుకో, కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా, కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగచ్చినా ఎవరు మర్పించలేరు. తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు? మరి గిట్లున్నాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు. నేనేమంటున్నా, మాటలు మస్తుగా చెప్పచ్చు రేవంత్ రెడ్డి లెక్క, నేను కూడా నరకచ్చు. అంబేద్కర్ అభయహస్తం అని పెడతా, కేసీఆర్ దళిత బంధు పెట్టి 10 లక్షలే ఇచ్చిండు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఇచ్చినవా ఒక్కలకన్నా? పడ్డాయా ఎక్కడన్నా టకీమని పడ్డాయా? బీసీ డిక్లరేషన్ అన్నాడు, 20,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు సంవత్సరానికి, మొత్తం 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు. పడ్డాయా? టకీ అంటుందా ఎక్కడన్నా? టకీ లేదు. అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి, ఇక తిట్ల పురాణం బంద్ చేయి. సంవత్సరం దాటిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అంటే ఏంటంటే, లగ్గం చేసుకున్నాక మొదటి 10-12 నెలలు లగ్గం చేసుకున్నాక పిల్లకు పిల్లగానికి బాగా ఒకళ్ళ మీద వాళ్ళకి మోజు ఉంటుంది కాబట్టి దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో, ఏమైనా ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు అది ఒడిచిపోయింది. ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని, అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు.
అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల్లో చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. ఎక్క అంటుంది పక్కకెళ్ళి, నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళీ ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు, ఇడిదిక్కుల పోలీసు వాళ్ళు సంవత్సరంలో ఏం చేసిండ్రా అయ్యా అంటే, నేను లగచర్ల గిరిజనుల కోసం మహబాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండల అంటే దానికి పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి గుడిగలే. ఆఖరికి నిన్న మా మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే, వాళ్ళకు అనుమానం అట పోలీసులకు, ఏమని ఈడికెళ్ళి దాసనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగల్, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అటుపోతారేమో అని. గట్లెందుకు పోతాం నాకు అర్థం కాదు. బేజాప్తా పోతామా? బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. నీ సంగతి ఏందో చూస్తాం, నీ సంగతి ఏందో చూస్తాం. అంత భయపడి ఎందుకు పోతాం మనం? బాజాప్తా పోదాం, బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం.